తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ. మంది బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం గ్రామం ఉంది. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా దూడలు లభిస్తాయి. మన దగ్గర స్టార్టింగ్ 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు దూడలు ఉన్నాయన్న. రేట్ విషయం అయితే 1 ఇయర్ దూడ 15,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది, 50,000 దాకా ఉంటుంది రేట్ విషయం. అన్నాలు బళ్ళారి నుంచి వచ్చారు. మురళీ తమ్ముడు గారు, మీరు మీ అడ్రస్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి చెప్పండి. అన్న బాబీ డైరీ ఫారం వీడియో చూసి వచ్చాము. ఇక్కడ ఏమి ప్రాబ్లం ఏం లేదు, అంతా బాగా చూసుకుంటారు అన్న. మీరు ఎన్ని తీసుకున్నారన్న? 25 తీసుకున్నాం. మీ ఇద్దరు కలిపి ఎన్ని తీసుకున్నారు? 30 తీసుకున్నాము. మీ ఇద్దరు కలిపి 30 తీసుకున్నారన్న. రేట్ ఏ రేట్ లో తీసుకున్నారు మన దగ్గర? అన్ని 15,000 దాని 16,000 దాకా కొన్నాము. మళ్ళీ కొన్ని 25,000 దాకా కొన్నాము. ఒక 10 దోళ్ళు వచ్చి 25,000 రేట్ మీద ఇచ్చామన్నా. ఒక 20 దోళ్ళు 15,000 రేట్ చొప్పున ఇచ్చాం. 14,000 నుంచి 15,000 మధ్యలో ఉన్నాయి మనం ఇచ్చిన దోళ్ళు. ఇవ్వండి దోళ్ళు, 30 దోళ్ళు కూడా ఇవ్వండి. ఈ దోళ్ళు గురించి బాబు ఇవ్వండి. ఈ 15,000 చొప్పున ఇచ్చామన్నా. ఇవి ఒకటిని ఈచ్ వన్ ఒకటి 15,000 చొప్పున పడ్డది. ఆ ఎదరైతే 30,000 చూడండి. పెద్ద దోళ్ళు ఉన్నాయి చూడండి, 25,000. 30,000 కూడా కాదు, 25,000 చొప్పున ఇచ్చాం. మన దగ్గరికి ఎంత దూరం నుంచి వచ్చినా ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ అన్న. 10 దోళ్ళు ఎవో తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం. ఉండటానికి రూమ్ అవైలబిలిటీ కూడా మనదే స్పెషాలిటీ. దోళ్ళు ఎలా మన దగ్గర బన్నీ, ముర్రా, జాఫరాబాదీ అన్ని రకాల దోళ్ళు ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ తమ్ముడు గారికి మొత్తం 30 కూడా ముర్రా దోళ్ళు ఇచ్చామండి. ముర్రా, బన్నీ ఉంటాయి కొన్ని. మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు కదన్నా? ఇక్కడ ఏమైనా బ్రోకర్ తనం అది ఏమైనా ఉందా? డైరెక్ట్ గా మాట్లాడుకున్నారు కదా? ఓకే అన్న, సాటిస్ఫాక్షన్ కదా? ఓకే. హాయ్ ఎవరివన్, ప్రజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడలు, పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి. ప్రజెంట్ ఫిబ్రవరి నెలలో ప్రజెంట్ రేట్లు ఎట్లున్నాయి? దూడలకు సీజన్ అంటూ ఉంటుందా, అంటే సీజన్ బట్టి రేట్లు మారుతుంటాయా? దూడలకు గేదెల్లాగా అట్లా సీజన్లు అన్ సీజన్లు అలా ఏమీ ఉండవా? ఒకసారి అడుగుదాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అన్న, అందరూ తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ. మంది బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం గ్రామం అన్న. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా దూడలు లభిస్తాయి. మన దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి. మన దగ్గర ముర్రా, బన్నీ, జాఫరాబాదీ, మిన్నీ. బ్రో సీజన్ బట్టి గేదెలు అయితే ఇప్పుడు సీజన్ వర్షాకాలంలో ఒక రేట్ ఉంటుంది, ఎండలకాలంలో ఇంకొక రేట్ ఉంటుంది, ఎండలకాలంలో రేట్ ఎక్కువ ఉంటుంది. సో దూడలకు అలా ఉంటుందా? దూడలకు అట్లా సీజన్ అన్ సీజన్ ఏమి ఉండదు, స్టేబుల్ గా రేటు అంటే ఒకటే రేట్ ఉండదు అన్న. ఇప్పుడు వర్షాకాలంలో అనుకోండి, తిరగడానికి చోటు ఉండదు కాబట్టి అన్ని వ్యవసాయ పనుల్లో ఉంటారు కాబట్టి రైతులందరూ ప్రతి ఒక్కరు కూడా దూడల్ని అమ్మేస్తూ ఉంటారు. అంటే ఆ వ్యవసాయానికి దీనికి సెట్ అవ్వక దూడలు అమ్మేసి ఎండాకాలంలో కొనుక్కుందామని చూస్తారు. అంటే ఎండాకాలంలో ఇంకా వ్యవసాయం పనులు ఉండవు కాబట్టి ఖాళీగా ఉంటారు కాబట్టి జనం ఓ 2,000 1000 ఎక్కువైనా అప్పుడు కొందామని లెక్కేసుకుంటా ఉంటారు. రైతులకి ఎంతసేపు కూడా దూడలు తీసుకుందాము అనుకుంటే కనుక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కొంచెం రేట్లు రీజనబుల్ గా ఉంటాయి. డిసెంబర్ దాటిన దగ్గర నుంచి కూడా రేట్లు కూడా మారుతాయి. గేదెలు, పాడి గేదెలు ఏ విధంగా రేట్లు మారుతాయో దూడలు కూడా అదే విధంగా రేట్లు మారుతూ ఉంటాయి. సీజన్ బట్టి దేనికైనా సీజన్ అంటూ ఉంటది అన్న. ఆ సీజన్ లో కొనుక్కుంటేనే పర్టికులర్ గా రేట్ అంటూ తక్కువ ఉంటది. ఈ 10 ఇప్పుడు ఫిబ్రవరి నెల కదా ఇది, అదే అక్టోబర్, సెప్టెంబర్ లో కొనుక్కున్నారనుకోండి, అదే దూడ 20,000 20,000 చేద్దన్న. ఈ ఫిబ్రవరి నెల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో దాన్ని కొనుక్కుందాం, మేపుదాం అన్న లెక్కలో ఉంటారు కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏ సరుకైనా 4 వెళ్ళి ఆప్షన్ లో కూర్చున్నారు అనుకోండి, ఒక రకమైన రేట్ ఉంటది. ఆప్షన్ లో ఒకటే వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, ఆయన నచ్చిన ధర కొనుక్కుంటాడు. వాళ్ళు ఇచ్చేటోళ్ళు కూడా ఎవరు లేదని చెప్పేసి తక్కువకి ఇస్తారు. 4 మంది ఉంటే ఒకరి మీద ఒకరు పోటీ పడితే రేట్ అనేది పెరుగుతుంది. అది ఎప్పుడు కూడా నలుగురు వచ్చే టైం కాకుండా తక్కువ మంది కొనే టైంలో కొనుక్కుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైతుకి కూడా రేట్లు రీజనబుల్ రేట్లలో ఉంటాయి. ఇదిగోండి, ఇది మన దగ్గర మిన్నీ జాతి. ఇది 2 కొమ్ములు ఊగుతాయి, ప్యూర్ నెంబర్ 1. ఇదిగోండి, ఇలా చూడండి ఏ విధంగా ఊగుతుందో. ఇదిగోండి, మీరు కూడా ఊపి చూసారు అది పర్టికులర్ గా ఊగుతున్నాయా లేదా అని. అది ఎంత ఉంటుంది బ్రదర్? దీని వయసు ఎంత ఉంటుంది? ఇది వయసు అయితే 2 సంవత్సరాలు అన్నాయా. ఇది రేట్ అయితే మీకు 28,000 పడుతుంది. 28,000 పడుతుంది. అంటే రేర్ బ్రీడ్ కొనేది ఎప్పుడు కొంచెం రేట్ ఉంటుందా? బ్రీడ్ కి ఎప్పుడైనా కూడా నెంబర్ 1 క్వాలిటీ బ్రీడ్ కి ఎప్పుడైనా రేట్ ఉంటదన్న.
నెంబర్ 2 క్వాలిటీకి ఎప్పుడైనా రేటు రీజనబుల్ రేట్లోనే ఉంటది. ఉమ్, ఇదే ముర్రా అనుకోండి ఉమ్, 20,000 ఉంటది పడ్డ ఈ సైజ్ పడ్డ. ఓకే. ఇది నెంబర్ 1 ప్యూర్ ముర్రా కాబట్టి మినీ. మిన్నీ. ఆ, ఇది జాఫ్రాబాదీ మిన్నీ మిక్సింగ్ అండి. ఉమ్, ఇది ఒకసారి జాఫ్రాబాదీకి ఈ పంత ఎక్కువ ఉంటది. ఉమ్, ఈ హెడ్ ఉమ్, మిన్నీకి జాఫ్రాబాదీకి క్రాస్ బ్రీడ్ ఇది. ఉమ్, ఇదిగోండి ఇలా చూడండి, ఓకే. అదనమాట. ఇది 28,000 పడద్ది. ఉమ్, ఇదిగోండి దీని మీద కూడా కొంచెం హెవీగా ఉంటది. ఇది ఉమ్, దాని మీద కూడా హెవీ కదండి. ఇది సైజ్ అయితే హెవీ. ఇది ప్యూర్ ముర్రా. ఇది కూడా అంతే పడద్ది మీకు 30,000. అంటే దానికి దీనికి 2,000 డిఫరెన్స్ ఉంటది, కానీ దాని మీద కూడా హెవీ సైజు క్వాలిటీ కూడా టాప్ క్వాలిటీ ముర్రా. ఇది 30,000 పడద్ది అన్న. ఎట్లా వీడియో కాల్ చేసినా సరే ఎవరికైనా సరే? ప్రస్తుతానికి మన దగ్గరకు వచ్చి కస్టమర్ ఏమన్నా కూడా వీడియో కాల్ లో చూసుకునే రమ్మంటున్నాం. ఎందుకు బ్రదర్ వీడియో కాల్ చూసుకోవడం వల్ల ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి? వీడియో కాల్ చేయమని ఎందుకు చెప్తుంటారు? అలా కదన్న, ఇప్పుడు కస్టమర్ మనకు ఫోన్ చేస్తారు, అన్న వీడియోస్ పెట్టండి అంటారు. ఇప్పుడు ఓల్డ్ వీడియోస్ పెట్టి అన్న నా దగ్గర 50 ఉన్నాయి 60 ఉన్నాయి అని చెప్పొచ్చు. అదే డైరెక్ట్ గా వీడియో కాల్ లో చూసుకున్నారనుకోండి, మోసం చేయడానికి ఎవరు ఉండరు కదా. డైరెక్ట్ గా అక్కడ 4 ఉంటే 4 చూసుకుంటారు, 60 ఉంటే 60 చూసుకుంటారు. సో వీడియోలో పంపించమంటే పాత పంపించినా సరే రప్పించుకునేంత వరకు రప్పించుకోండి దాకా ఒక రకంగా ఉంటది. వచ్చిన తర్వాత అక్కడ స్టాక్ ఉండకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారని ఏం చెప్తామంటే, డైరెక్ట్ గా వీడియో కాల్ లో చూసుకున్నా మీరు వచ్చే ముందు ఏ సైజ్ వాళ్ళు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏంటి అన్నది అర్థమవుతుంది. రేట్లు ఏ ధరలలో పడుతున్నాయి, రేట్ల విషయం వదిలేండి. రేట్లు అంటారా, అంటే అప్రాక్సిమేట్ గా చెప్తారు కదా. చెప్తాం కాదన్నా, రేట్లు ఇక్కడ వచ్చిన తర్వాత చూసి మాట్లాడుకోవచ్చు. ఏదైనా బార్గెనింగ్ ఉంది మన దగ్గర, ఏదంటూ ఫిక్స్ ఏం కాదు కదా. డైరెక్ట్ గా ఒక 50-60 దోళ్ళు ఉన్నాయని చెప్తారు. అక్కడ ఎన్ని దోళ్ళు ఉన్నాయో మీరు వెళ్తే కానీ తెలియదు. మీరు వెళ్ళిన తర్వాత మీ టైం అంతా వేస్ట్ అవుద్దని ఏం చెప్తామంటే, వాట్సాప్ కాల్ లో చూసుకుంటా అన్న, డైరెక్ట్ గా వీడియో కాల్ లో చూసుకుంటే అక్కడ ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది అని డైరెక్ట్ గా చెప్తాం మనం. అదనమాట. సో చేసుకోవడం కూడా ఎవరైనా సరే చేసుకొని రావడమే బెటర్ ఆప్షన్. వాళ్ళకి టైం వేస్ట్ అవ్వదన్న. 10 షెడ్లు తిరగక్కర్లొద్దు. ఇప్పుడు ఆయన దగ్గర లేవనుకోండి, ఇంకో షెడ్ దగ్గర తిరగాలి. అదే డైరెక్ట్ గా ఆయన దగ్గర 60 ఉన్నాయని చెప్తాడు, వాట్సాప్ కాల్ లో చూపించాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్తే ఒక 100 ఎక్కువ తక్కువ తీసుకుంటారు, ఇబ్బంది ఉండదు. ఇదిగోండి ఇవన్నీ 1 ఇయర్ దోళ్ళు. ఇవి అయితే 12,000 నుంచి 14,000 15,000 ఆ రేంజ్ లో దోళ్ళు. ఈ ప్రస్తుతానికి ఇదే ఉన్నాయి. ఇవన్నీ 2 ఇయర్స్ దోళ్ళన్నా, 2 ఇయర్స్ అబౌవ్. ఇవి చిన్నవి మీ దగ్గర ఇప్పుడు చాలా వరకు దూడలు అమ్మింటారు కదా మీరు ఇప్పటి వరకు కూడా. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళంతా ఇప్పటి వరకు మీరు అమ్మిన దూడలలో చిన్నవి ఎక్కువ అమ్మినారా, పెద్దవి ఎక్కువ అమ్మినారా? అందరూ చిన్నగా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారన్న. 40,000 50,000 తీసుకునే కంటే ఇప్పుడు 2.5 ఇయర్స్ దూడ 40,000 50,000 కొనుక్కోవాలి. అదే 1.5 దూడ 20,000. 50,000 దూడలకే 2 తీసుకున్నారనుకోండి, ఆ ₹1,00,000 మినిమం 2 ఇయర్స్ దూడ ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. ఈ 5 వాటిని ఒక 5-6 నెలలు మెప్పుకుంటే ఈ 2.5కి రీచ్ అవ్వా. అది లెక్కేసుకోండి. ఎప్పుడు కూడా మనం పెద్దది తీసుకుంటున్నాం తొందరగా వచ్చేస్తుందని లెక్క కాదన్న. సంవత్సరం బిలో తీసుకోవద్దు ఎవరోని. సంవత్సరం అబోవ్ ఉండాలి. బాగా బిలో తీసుకున్న దూడలో వాతావరణాన్ని సెట్ అవ్వక చనిపోయే ఛాన్సెస్ కూడా 80% ఉంటాయండి. ఒకసారి మరీ చిన్నవి తీసుకుంటే ఏంటంటే ఒకసారి దానికి హెల్త్ ప్రాబ్లం వచ్చి డిఫెక్ట్ వచ్చి చనిపోతుంటాయి. సంవత్సరం పై ఉంటే మాత్రం కొంచెం మాక్సిమం అలాంటి ఈ సైజ్ తీసుకుంటే ఇంకా ఏ వాతావరణానికన్నా సెట్ అవుతాయన్న. వీటికి అన్నిటికి కూడా వ్యాక్సిన్ వేయించి ఉంటాయి కాబట్టి ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు రైతుకి. మీ దగ్గర ఆవు దూడలు కూడా ఉంటాయా? మన దగ్గర ఆవు దూడలు కూడా ఉన్నాయన్న. ఒంగోలు ఇంకోండి ఆల్రెడీ మన దగ్గర ఒంగోలా ఉంది. ఇలా బయట తీసుకొచ్చి కడితే తల్లి పిల్లలు ఇలా తీసుకొచ్చానయ్య. ఎట్లా బ్రదర్, అది సూడిదా లేకపోతే ఎట్లా ఉంది? దాన్ని తీసి ఈనేసిందన్న, డెలివరీ అయిపోయింది. దూడ అవుతుందా? దూడ ఉంది. ఓకే, అది కూడా వస్తుంది బయటికి. ఒంగోలు ఆవు ఉంది. క్వాలిటీ గురించి రేటు గురించి అడుగుదాం, ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది అట్లా చెప్పేసి. ఒంగోలు ఆవులు ఎవరు కొంటుంటారు రెగ్యులర్ గా? అంటే అన్న ఒంగోలు ఆవులు ఏంటంటే అవి ఏంటంటే ఇంటి దగ్గర అందంగా మేపుకోవడానికి, లేకపోతే అదే పొంతులకి ఇస్తారు చూడండి, అలాంటి వాటికి యూజ్ చేసుకోవడానికి. అంటే ఇంటి నిమిత్తం పాలు, లేకపోతే పిల్లలు ఎవరైనా చిన్న చిన్న పిల్లలు పాలు తాగనీకైనా కానీ సరే కొంతమంది ఒంగోలు ఆవులు స్పెషల్ కొనుక్కొని వెళ్తుంటారు. అవునన్న. ఈ ఏంటంటే నాటావు ఇంటి ముందు ఉంటే సిద్ధాంతం ఒక్కో దేశీ ఆవులు సిద్ధాంతులు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ప్రస్తుతానికేనే ఇంటి ముందు ఒక నాటావు అంటూ పెంచుకోండి. అలాంటి నాటావులు తీసుకోండి. మినిమం 25,000 30,000 వస్తుంది. దానికి శమన ఎంచుకోండి మీరే. శమన 3,500 4,000 ఉంటది.
ఇది మేము 25,000 పడద్దని చెప్తున్నాం అన్న. కుదురు కూడా చాలా మంచిది. 25,000. ఇది కూడా దూడను కూడా వదలక్కలేదు, దాంతో కుదిరైంది. పాలు ఎన్ని ఉంటాయి బ్రదర్? ఇప్పుడు ఒక 1 లీటర్ ఉంటుందా? ప్రస్తుతానికి అయితే ఉదయం 1.5 సాయంత్రం 1.5 అవుతుంది అన్న. 1.5 లీటర్ అంతే. దూడ ఏముంది? దూడ గిద్ద పేదోడ అన్నది. ఓకే, ఫీమేల్ కాఫ్ ఉందంట. ఇదిగోండి, ఈయన ఇవాళకి 20 రోజులు అయింది. మేము బేరం చెప్పడం అయితే 30,000 చెప్తామన్నా, 25,000కి ఫైనల్ గా ఇస్తాం. 25,000 పడుతుంది ఇది. సో డైరెక్ట్ మనకు డైరెక్ట్ ఫైనల్ రేట్ చెప్పేశారు. ఫైనల్ రేట్ అది. ఓకే, సో 25,000 అంటే ఎవరైనా సరే కొనుక్కొని వెళ్ళొచ్చు. ఒంగోలు ఇది రీజనబుల్ రేట్ లో ఉందన్న. నార్మల్ గా ఇది పాలు ఇవ్వకుండా ఉత్తావ కింద ఉంటేనే 22-23,000 చేద్ది ఇది. ఇది అదిగోండి, ఉదయం 1.5 సాయంత్రం 1.5 అవుతుంది. దూడ కదా అదిగోండి, 20 రోజులు అయింది దూడని. ఇది 25,000 పడుతుంది అన్న. ఇదిగోండి మన దగ్గర పొంగనూరు క్రాస్ కఫిల్ కలర్. ఇదిగోండి దూడ పొళ్ళు వేయలేదు, ఈ దూడ వీటికి రెడీగా ఉంది. వయసు ఎంత ఉంటుంది బ్రదర్? వయసు అయితే 1.5 ఉంటది అన్న. సో ఆవులకు గేదె దూడలకు తేడా ఏంటి అంటే, ఆవు దూడలు కొంచెం తొందరగా హీట్కి వస్తాయా? ఆవు దూడ జెర్సీ దూడ, జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ ఏం చేస్తుంది అంటే అన్న, మనం చిన్నప్పటి నుంచి మిల్క్ దూడకు వదులుతాం చూడండి, ఒక్కొక్కరు పాలు లేకుండా తీసేస్తుంటారు. ఒక్కొక్కరు ఒక రొమ్ము కానీ లేకపోతే 2 రొమ్ములు పాలు వదిలేస్తుంటారు, దూడ కోసం చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేద్దంటే జెర్సీ ఏం చేద్దంటే మినిమం పుట్టిన 8 నెలలకి హీట్కి వచ్చేద్ది పర్టికులర్ గా. ఇంకా అందులో సమస్య లేదు, 8 నెలలకి హీట్కి వచ్చేద్ది. సంవత్సరంలో పర్ఫెక్ట్ గా శివుడు అయిపోయడానికి కన్ఫర్మ్ గా ఆస్కారం ఎక్కువ ఉందన్న. అంటే నా దగ్గర నేను ఒక 5-6 ఆటలకి చేయించాను కాబట్టి అంత పర్టికులర్ గా చెప్పగలుగుతున్నాను. ఇదిగోండి, ఇది పొంగనూరులో కఫిల్ అండి. ఎంత పడుతుంది బ్రదర్ ఇది? ఇదైతే మీకు 30,000 చెప్తున్నాం అన్న. 30,000 చెప్తున్నా. చాలా కుదురు. ఇదిగోండి, ఎక్కడ వైట్ మచ్చ అంటూ ఉండదండి, వైట్ ఎంటకంటూ ఉండదు. నాలికి కూడా ప్యూర్ బ్లాక్ దీంది. సో చూసుకోవచ్చు, ఇక్కడ ఆవు దూడలు గేదెలు మొత్తం అమ్మకానికి ఉన్నాయి. బాబీ డైరీ ఫామ్ పెద్దాపురం దగ్గర ఉంటుంది, చిన్న బ్రహ్మదేవం గ్రామంలో. ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకునే రకాల మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.